ఆతృతగా చాలామంది చూస్తారు. అఫ్కోర్స్ చాలామంది ఆతృతగా చూస్తారు. పైగా నేను మైక్ పట్టుకొని చెప్పాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎన్టీఆర్తో ఏం చేస్తాడు అని చెప్పి ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చూస్తారు. సో దిస్ థింగ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకటి ఫస్ట్ మిరపకాయ సినిమా తర్వాత నా ఫస్ట్ సినిమా అనౌన్స్ అయింది ఎమ్మెల్యే అని ఎన్టీఆర్తో అనౌన్స్ అయింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై ఫెయిల్యూర్, నన్ను ఒక డైరెక్టర్గా, ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్ అవ్వకముందు దుర్గా ఆర్ట్స్లో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు దుర్గా ఆర్ట్స్ నుంచి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఫస్ట్ నేను నరేష్ ఇచ్చిన ఫస్ట్ హీరో ఎన్టీఆర్. నేను అసోసియేట్గా ఉన్నప్పుడే, నాట్ ఈవెన్ కోఆర్డినేటర్, నేను అసోసియేట్గా ఉన్నప్పుడు నేను మొదటి కథ చెప్పిన హీరో, నా మొదటి హీరో ఎన్టీఆర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాను. చాలా చదువుకుంటాడు. అంటే రవితేజ తర్వాత నేను ఎక్కువ క్లోజ్గా ఉన్న హీరో ఎన్టీఆర్. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరు హీరోలు అందరి డైరెక్టర్తో చేస్తారు, అందరి డైరెక్టర్లు అందరి హీరోలతో చేస్తారు, ఇది కామన్. రవితేజ్తో పవన్ కళ్యాణ్తో కెమిస్ట్రీ బాగుంది అన్నారు కదా. ఆఫ్ ద స్క్రీన్ అంటే ఇంకా సినిమా రాలేదు కాబట్టి ఆఫ్ ద స్క్రీన్ నాకు ఎన్టీఆర్ గారితో అంత కెమిస్ట్రీ ఉంటుంది. ఎన్టీఆర్ ఇస్ లైక్, అంటే ఇప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి బికాస్ ఈజ్ లైక్ సూపర్ స్టార్. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడవుతుంది. బట్ సీరియస్గా నన్ను ఆయన బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేశారు. అండ్ పెద్ద డైరెక్టర్లకి ఎంత వాల్యూ ఇస్తాడో నా వర్క్కి, నా స్క్రిప్ట్లకి ఆయన అంత వాల్యూ ఇచ్చాడు. చాలా చోట్ల ఆ సినిమా కొన్ని అనివార్య కారణంగా జరగలేదు. అది ఎందుకు జరగలేదని చెప్పి తనే చాలామందికి చెప్పాడు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక హీరో ఫ్యాన్ అయినంత మాత్రాన, ఒక హీరో ఇష్టం అంటే దాని దేశం ఆ హీరో అంటే ఇష్టం తప్ప ఇంకో హీరో అంటే ద్వేషమే ఉండదు. అండ్ ఠాగూర్ తర్వాత మన వినయ్ గారు చిరంజీవి గారితో ఠాగూర్ చేసిన తర్వాత సాంబా ఎలా చేశారో అలాగా గబ్బర్ సింగ్ కంటే ఇంకా ఎక్కువ కష్టపడింది. ఎందుకంటే మీరు అందరూ వెయిట్ చేస్తుంటారు, నాకు తెలుసు ఈడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పాడు, నెక్స్ట్ మాతో ఏం సినిమా తీసుకోవడానికి మీరు వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్కువ బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాను. డోంట్ వరీ గైస్, అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ ఎంటైర్ సినిమా ఎన్టీఆర్తో చేయబోతున్నాను. దాని గురించి కష్టపడుతున్నాను. ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబట్టి స్వార్థంగా ఆలోచించిన 2 సినిమాల తర్వాత 3వ సినిమా సూపర్ హిట్ అయితే నాకు ఒక హ్యాట్రిక్ డైరెక్టర్ అని, ఒక హ్యాట్రిక్ అని క్రెడిట్ ఉంటుంది. కాబట్టి మీ అందరికంటే ఎక్కువగా భయం, ఎక్కువ కంటే బాధ్యత నాకుంది. సో విష్ మీ ఆల్ ది బెస్ట్.